ఒకవైపు దేశంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మంటలు రేపుతూ ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యమకారులు, మేధావులు, ఓవరాల్‌గా పౌర సమాజం అంతా కూడా రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు కొందరు, వాళ్ళకు మరికొన్ని రూపాల్లో మద్దతిస్తున్న వాళ్ళు కొందరు. ఈ మంటలు పార్లమెంట్ లోపల, బయట, ఢిల్లీ బయట ఏ స్థాయిలో సంచలనంగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, ఇది అతిపెద్ద స్కామ్ అని, చాలామంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు అని చెప్పి పార్లమెంటులో ఉభయ సభల్లోనూ, అటు రాజ్యసభలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు, ఇటు లోక్సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు వాయిదా తీర్మానపు నోటీస్ ఇచ్చారు. డిఎస్సిలో అక్రమాల మీద చర్చించాలని, సిబిఐతో విచారణ జరిపించాలి అని, మొత్తం పారదర్శకతకు పాతరేశారు అని చెప్పి, అన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారు అని, మెరిట్ జాబితాలు లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎక్కడే కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టరీతిగా రూల్స్, జీవోలు మార్చేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరీ దారుణంగా రిక్రూట్మెంట్ జరిగింది అని, దీని మీద మొత్తం మీద సిబిఐ విచారణ జరగాలి, పార్లమెంటులో చర్చించాలి అని చెప్పి ఉభయ సభల్లోనూ వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. యాక్చువల్గా ఈ వాయిదా తీర్మానాల మీద నిర్ణయం తీసుకోవాలి అని అసలు సభలు జరగడం లేదు. అలా మొదలవ్వడం, నీట్ ఆందోళనలు, విద్యార్థుల మీద లాఠీ చార్జీ, ప్రభుత్వ నియంతృత్వము, కనీసం అకౌంటబిలిటీ లేని పాలకులు, దీని మీద పార్లమెంట్లో ఆందోళన వాయిదా పడడు, ఇట్లా ఆందోళన అట్లా వాయిదా పడడు. సో ఈ వాయిదా తీర్మానాల మీద కూడా చర్చించే అవకాశం లేకుండా పోతుంది. బట్ దేశంలో పార్లమెంట్లో నీట్ మంటలు రేపుతూ ఉన్నప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షల అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చి, సో దట్ దీని మీద ఒక డిస్కషన్ జరిగేలా పార్లమెంట్లో కనుక స్వల్పకాలిక చర్చ అయినా పర్వాలేదు, అలా కనుక చేయించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే చాలా గొప్ప పని చేసినట్లే. మొత్తం మీద అయితే వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ జరిగితే అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.